కలిసి తిరుపతికి వస్తే నాకు ఫోన్ చేసేవారు. ఆయనతో కూడా కలిసి నేను జర్నీ చేశాను. నాకు గొప్ప లీడర్ కనిపించారు ఆ రోజుల్లో. ఎందుకో కానీ కొంతమంది సావాసాలు చేసిన దానివల్ల ఆ గొప్ప లీడర్ కూడా మారిపోతాడు అనే దానికి జూపూడి అన్న ఏమనుకుంటాడు నాకు తెలియదు, కానీ నేను మొగమాటం లేకుండా చెప్పే రకం. ఆయన కూడా తెలుసు నేను మొగమాటం లేకుండా మాట్లాడతాను అని. మారినట్టు నాకు అనిపిస్తుంది ఆయన మాటల వల్ల. అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉన్నారు జూపూడి గారు, ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత యథార్థం మాట్లాడే రకం ఆయన. ఇప్పుడు యథార్థం మర్చిపోతున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే 10,000 రూపాయలు వాళ్ళు వైసీపీలో ఇస్తే 50,000 రూపాయల ఆటో ఖర్చు అవుతాను. ఎందుకంటే ఆ గుంతలో ఎక్కి దిగి ఇరుసు కూడా ఇరిగిపోయి ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ప్రభాకర్ అన్న చెప్పాడో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో రిస్ట్రిక్షన్ పెట్టేటివి. మా ప్రభుత్వంలో ఆ రిస్ట్రిక్షన్ లేవు. మా ప్రభుత్వంలో పెట్టింది 2 రిస్ట్రిక్షన్స్. ఏదైతే ఆ వెహికల్ ఫిట్నెస్ ఉండాలి, దానికి డూస్ ఉండకూడదు అనే 2 ఫిట్నెస్ మాత్రమే పెట్టారు, షరతులు మాత్రమే పెట్టారు. అది కరెక్ట్ చేసుకోకపోతే అన్న నెంబర్ నా దగ్గర ఉంది, నేను అన్నకు కూడా వాట్సాప్ చేస్తా కావాలంటే. దాని తర్వాత ఇప్పుడు ఇందాక అన్న ఒక విషయం చెప్పారు, ఒక యూనియన్ ప్రెస్ మీట్ పెట్టింది, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది అని చెప్పి. ఆ యూనియన్ ఏదో వాళ్ళ హెడ్ చెప్తే నేనే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి చంద్రబాబు గారితో పరిచయం చేయిస్తా, మాట్లాడిస్తా. కొంతమంది ఈ ఫేక్ ఎందుకు ఇప్పుడు చెప్తున్నారంటే ఈ ఫేక్ న్యూస్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టేదాని వల్ల మూల్యం 2014 నుండి 2019 వరకు మేము చేసింది చెప్పుకోలేక మేము ఫెయిల్ అయినాం. 2019 నుండి 2024 అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు. 2019 నుండి 2024 వరకు వాళ్ళు చేసింది చెప్పుకోలేక కాదు, చేసింది ప్రజల్లోకి పోతుందని, మాలాంటి వాళ్ళు ఎవరన్నా సామాజిక మాధ్యమంలో పెడతారని మమ్మల్ని అందరినీ కొల్లబొడిచేసి లోపలేసి ఇబ్బంది పెట్టారు చూసావా, దానివల్ల వాళ్ళు అనుభవించారు. రెండోది. మూడోది, ఇందాక మన అనాలసిస్ చెప్పారు, గుంటూరు నుండి తిరుపతికి రావాలంటే 3 బస్సులు మారాలా అని. ఆయనకి తెలుసో తెలీదో నేను చెప్తా, లేదు నన్ను రమ్మంటే గుంటూరుకు వస్తా. గుంటూరులో ఎవరైనా మహిళల నుండి తిరుపతికి రావాలంటే నేను డైరెక్ట్ బస్ ఎక్కిస్తా. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. గుంటూరు నుండి తిరుపతికి డైరెక్ట్ బస్సు ఉంది. తిరుపతి నుండి డైరెక్ట్ విజయవాడ కూడా ఫ్రీ బస్సు నడుస్తా ఉన్నాయి. శ్రీకాకుళానికి కూడా ఫ్రీ బస్సు కుప్పం వరకు పోతాయి. అది తెలుసుకుపోతే తెలుసుకోండి ఏ బస్సు పోతాది అనేది కూడా నేను ఆయన నంబర్ నా దగ్గర లేదు, నేను మీకు వాట్సాప్ చేస్తా, మీరు ఆయన వాట్సాప్ చేయండి. అంటే బేసిక్ గా అనలిస్ట్ గారు కారులో తిరుగుతారు, ఆయన బస్సుల గురించి బహుశా అంత తెలిసే పరిస్థితి ఉండదు. పాపము నేను ఆయన కారులో తిరిగిన మహిళా పక్షపాతిగా ఉంది ఆయన, అందుకని మహిళలకు ఇబ్బంది జరుగుతుందని మాట్లాడడం గొప్ప విషయమే. నేను అందుకని చెప్తున్నా, మహిళలు ఇబ్బంది పడకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేదానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తిరుగుతున్నాయి. అది తెలియకపోతే కరెక్ట్ చేసుకోండి అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నా, సలహా ఇస్తున్నా. ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు జూపూడి అన్న ఫైనల్ గా చెప్పారు, మీరు 15 నెలల తర్వాత ఇచ్చారు అని చెప్పి. అన్న మనం ఎప్పుడు ఇచ్చామన్నా 4,000 3,000 పింఛన్ ఇస్తామన్నామన్నా. మనం వచ్చిన వెంటనే 3,000 పింఛన్, సంవత్సరానికి 250 కాడికి పెంచుకుంటా పోయారు. అన్న మీరు తెలుగుదేశంలో ఉన్నారన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పినప్పుడు దాని తర్వాత మళ్ళీ మీరు ఆ పార్టీలోకి పోయినారన్న. దాని తర్వాత మనం 5 సంవత్సరాలు చూసాం కదన్నా 3,000 ఇచ్చేదానికి. మరి అది కూడా మనం మాట్లాడాలి కదన్నా. మీరు చేసిన 10 లక్షల కోట్ల అప్పు మేము కట్టుకుంటా ముందుకు పోతున్నాం. కట్టుకొని ముందుకు పోతే రాజధాని 10 లక్షల కోట్ల అనే దాని మీద అడ్వకేట్ అనలిస్ట్ గారు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ రికార్డులలో మాత్రం ఆ విధంగా మాట్లాడరు, 99లో మాత్రమే మాట్లాడతారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను అసెంబ్లీలో ఏవైతే మాట్లాడినాడో ఆ వీడియో నా దగ్గర రికార్డు ఉంది, నేను ఆ రికార్డు కూడా పంపిస్తా. అసెంబ్లీలో కూడా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్రం మా నెత్తిన పెట్టి పోయింది. అంతమంది ముఖ్యమంత్రులు 4 లక్షల కోట్లు చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అనేది యథార్థం. జూపూడన్న ఆయన ఆత్మను వంచుకొని మాట్లాడితే నేను ఇంకా అన్న విజ్ఞప్తి సమయం లేదు. వెంకటేష్ గారు నెక్స్ట్ మాట్లాడుతూ. వెంకటేష్ గారు మీరు 1 వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. సో